వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను ఎమిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బంజారా హిల్స్ లో డిజైనర్ బోటిక్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రామగుండంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు. గోదావరి నదిలో తెప్పాలపై లాంగ్ లివ్ కేసీఆర్ కార్యక్రమం. జనగామ జిల్లాలో ఆర్యవైశ్య అనుబంధ సంస్థల సమ్మేళనం. ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. బోరబండలో విషాదం. హాస్టల్ గేటు ఊడిపడి 10 ఏళ్ల బాలుడు మృతి. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టిన క్రూజర్ వాహనం. 2 మృతి, 10 మందికి గాయాలు. డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్స్ అల్కా మనోజ్ నూతనంగా ఏర్పాటు చేసిన డిజైనర్ బోటిక్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిజైనర్ అల్కా మనోజ్ మాట్లాడుతూ బోటిక్ లో అంతర్జాతీయ స్థాయి దుస్తులు లభిస్తాయని తెలిపారు. पूछा था मैं कल नहीं हो सकता है जरा ऐसा आपसे कौन से गेम One second, sir. Red sir. Sir, जुड़ा रहा. Okay, sir. लोग है ना के सर ऊपर सर आता नहीं हो गया जी कलेक्शन ऐसे हो जाता है हमारा क्या मालूम है దేవరకొండ బస్తీ నా పని పడతాడు జరుగుతారా दोनों वाइफ एंड हस्बैंड दोनों साथ के साथ फोटो उठा मनोज भाई किधर है తర్వాత దిగండి एक निमिष वाइफ एंड हस्बैंड దిగండి हां తీసుకున్నా मनोज भाई जरा सामने आओ I'm Janvi Bajaj, Mrs. India 2018-19. I'm here to wish and support my dear friend Alka Manoj, who's opened her designer studio at road number 1 opposite Taj Banjara. I have done photo shoots for her
and I can guarantee you for the rich material she uses and design she gives, which anybody of any age group, of any skin, of any body structure, she will definitely make you look beautiful. I can guarantee you for that, as I myself wear her clothes. So I would like to wish her all the best for her future, and I'm sure we are going to be there for other branches too. Thank you so much. All the best. Thank you very much. తెలుగు ఛానల్స్ ఈరోజు హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 1లో అల్కా మనోజ్ డిజైన్ స్టూడియో ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. దేశంలో మారుతున్నటువంటి జీవన పరిస్థితుల్లో యువత ఫ్యాషన్ వైపు, బ్యూటిషియన్ వైపు వెళ్తా ఉన్నారు. ఈరోజు చిన్న చిన్న గ్రామాలలో సైతం కూడా అక్కడ మిగతా షాపులు కానీ మిగతా సర్వీసెస్ లేకపోయినా కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బ్యూటీ పార్లర్స్ వెలుస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. Okay. Hello, please आइए. Hi, I'm Alka Manoj, international fashion designer. I'm very glad to introduce my studio in road number 1. It has been inaugurated by our Home Minister of State, Kishan Reddy sir, and here I design for women everything, Indian, Western, contemporary, ethnic, and I supply to few countries, and I have clients from all over the world. I have done many fashion shows. I have experience of 25 years. Before, my studio was in road number 4. Now we have shifted here in road number 1 on the main road opposite to Taj Banjara, and I'm here so glad that I have designed for many Miss Indias, Mrs. Indias, and Tollywood actress, Bollywood actresses, and I look forward to design more and more for the celebrities, and even for big wedding. I'm specialist in wedding collection. I have my workshop for the handwork. I have my workshop for the stitchings. Big workshops I have, so whatever customer needs, whichever color combination they need, the brides will. పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్ గోదావరి నదిలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా తెప్పాలపై లాంగ్ లివ్ కేసీఆర్ కార్యక్రమంలో భాగంగా జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సస్యామలంగా మార్చాలన్న మహాసంకల్పంతో రాష్ట్ర రైతుల కళ్లలో ఆనందం నింపేలాగా కాళేశ్వర ప్రాజెక్టును ఎంతో గొప్పగా నిర్మించి లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న మహనీయులు కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, కల్వచెర్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. అవసరం అయితే ఎల్లిడి జరిగి ఎల్లు కేసీఆర్ జై తెలంగాణ. దయచేసి అన్న లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ కేసీఆర్ నాయకత్వం. కేసీఆర్ ఉద్యమ మహానేత, శ్రీ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాత, తెలంగాణ అభివృద్ధి ప్రదాత, తెలంగాణ అపర భగీరథుడు కేసీఆర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని
గతంలో ఎండిపోయినటువంటి గోదావరిని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి తెలంగాణ జీవధారగా సజీవ నదిగా ఈరోజు తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప వరాన్ని ప్రసాదించినటువంటి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఈరోజు ఇక్కడ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు గోదావరి దిశను మార్చి తెలంగాణ దశను మార్చినటువంటి కేసీఆర్ గారు చిరకాలం ఈ విధంగానే ఆరోగ్యంగా ఉండి తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని, అదేవిధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు నాయకత్వం వహించి తెలంగాణ ప్రాంతాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసినాడో అన్ని రాష్ట్రాలను కూడా అలాగే అభివృద్ధి చేసేటువంటి విధంగా నాయకత్వాన్ని చేపట్టాలని ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యమకారులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కేసీఆర్ అభిమానులం అందరం కూడా ఈరోజు కేసీఆర్ గారికి పాలాభిషేకం పూలాభిషేకం ఈ యొక్క గోదావరి సజీవ నదిలో ఇలా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమం కేసీఆర్ గారికి పూర్తి నాంపల్లి నియోజకవర్గం మురాద్ నగర్ లో గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఉస్మాన్ మొహమ్మద్ ఖాన్ ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ, సిఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా ముస్లిం మహిళలు నిరసన చేపట్టారు. नहीं पे हम नहीं दे सकेंगे, उसके बाद दूसरे मरले में आ जाएंगे, उसमें हमको एनआरसी, आपके पास शहरियत नहीं है, उसके बाद फॉरेन क्रिमिनल बोल के एक कोर्ट रहता जो देश के बाहर के लोगों के लिए कोर्ट रहता, वो कोर्ट में आपका केस चलेगा, वो कोर्ट में आपका केस चलेगा, आपको अपनी शहरियत वहां पे बताना रहेगा. अगर आप वहां पे भी नहीं बताए, वहां पे भी अगर आप नहीं बता सके तो आप सीधा जाएंगे डिटेंशन कैंप में. उससे पहले ये सब हिंदुओं के साथ भी होगा, हमारे भाइयों के साथ, मुसलमानों के साथ भी होगा, सिखों के साथ भी होगा, दलितों के साथ भी होगा, तमाम जातों के लिए, पारसी के लिए भी होगा, बुद्ध के लिए भी होगा, जैन के लिए भी होगा. ये तमाम लोगों के साथ होगा. जब ये क्रिमिनल में कोर्ट में केस हार जाएंगे, ये डिटेंशन कैंप में जाएंगे, सबको सीएए के तहत वापस ले लिया जाएगा. हमारी ये हिंदू बहन है, इनको बोलेंगे कि आ जाओ लक्ष्मी अम्मा, तुम ये बोलो कि तुम बांग्लादेश से आए, तुम अफगानिस्तान से आए, तुम पाकिस्तान से आए, तुम हिंदुस्तानी नहीं है, पहले तुमको भी ये कबूल करना है. उसके बाद आपको सीएए के तहत, सिटीजन अमेंडमेंट एक्ट के तहत आपको हिंदुस्तान में ले लेंगे और आपके बाप दादा यहाँ पे देश के लिए कुछ भी करे होंगे, आप एक विदेशी बन के हिंदुस्तान में आएंगे. ये मैं हिंदुओं को और दूसरे लोगों को मैसेज दे दे रहा हूँ. आपको सीएए के थ्रू, बेइज्जती के थ्रू अंदर लेंगे. और रह गया मुसलमान या फातिमा रहो या उस्मान रहो या अब्दुल्ला रहो या अहमद रहो, आप जाएंगे सीधा डिटेंशन कैंप, क्योंकि आप सीएए में आपका नाम नहीं है. लिहाजा पहला मरहला एनपीआर है. और जो हिंदू भाई हमारे सीएए के थ्रू वापस आएंगे उनको 10 साल से 20 साल तक वोट का अधिकार नहीं रहेगा. वोट का अधिकार नहीं रहेगा. आपका रिजर्वेशन, आप अगर दलित है, बीसी है, आपको रिजर्वेशन है नहीं, हिंदू आइए सीएए के थ्रू, आपका जो भी आपका बेनिफिट रहेगा रिजर्वेशन के थ्रू वो चले जाएगा. एक ये रिजर्वेशन को हटाने की चाल है, दूसरा मुसलमानों को पर शिकंजा कसने की चाल है. लिहाजा जब पहला स्टेप एनपीआर के लिए आपके पास आते हैं तो आप उनको चाय पिलाइए, खारा खिलाइए, बिस्किट पिलाइए, फौरन हटा लिए घर के पास. मैं यही रहता हूँ नामपल्ली में, मेरा फोन नंबर हर चीज आप लोगों के पास है, मेरे को कॉल करिए. मैं उस्मान मोहम्मद खान आप लोगों के लिए मौजूद रहूंगा. मैं जेएसी का रुकन हूँ और हर वक्त हर जगह पे अगर कुछ होता तो मेरी जितनी औकात है वो उस लिमिट से काम करता हूँ. आप लोगों को अवेयरनेस देने का ये मकसद है. प्रोटेस्ट के लिए परमिशन की जरूरत नहीं होती. अगर प्रोटेस्ट के लिए परमिशन की जरूरत होती तो अंग्रेजों से क्या हम परमिशन लेके प्रोटेस्ट करें? हम जितने डांडी मार्च करें अंग्रेजों से हम क्या पूछ के करें? अंग्रेज हमको परमिशन दिए तो हम धरने करें, अंग्रेज हमको परमिशन दिए तो हम जलियनवाला बाग में प्रोग्राम करें? नहीं, ये आपका कानूनी अधिकार है. కోరబండ పరిధిలోని ఎస్ఆర్ పురంలో విషాదం చోటు చేసుకుంది. తెలంగాణ రెసిడెన్షియల్ బాయ్స్ హాస్టల్ ప్రహరీ గోడ గేటు ప్రమాదవశాత్తు ఊడిపడి 10 ఏళ్ల బాలుడు రాజేష్ కి తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది రాజేష్ ని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం సంభవించింది. మహారాష్ట్రకు చెందిన క్రూజర్ వాహనం హైదరాబాద్ నుండి కర్నూలు వెళ్తుండగా అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో 2 అక్కడికక్కడే మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
జనగామ జిల్లా కేంద్రంలో ఆర్యవైశ్య అనుబంధ సంస్థల సమ్మేళనం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్, వైశ్య హాస్టల్ కమిటీ వారు జనగామ మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికైన తొలి వైశ్య మహిళ జమున లింగయ్య, కౌన్సిలర్ గా ఎన్నికైన మహంకాళి హరిచంద్ర గుప్తాను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి పాల్గొన్నారు. ఆర్యవైశ్య అనుబంధ సంస్థల సమ్మేళనము జనగామ పురపాలక సంఘం చైర్పర్సన్ గా ఎన్నికైన తొలి ఆర్యవైశ్య మహిళ శ్రీమతి పోకల జమున లింగయ్య గారు మరియు కౌన్సిలర్ గా ఎన్నికైన శ్రీ మహంకాళి హరిచంద్ర గుప్తా గారికి అభినందన సభకు ఈ కార్యక్రమానికి మన వైశ్య జాతి బిడ్డ ఈరోజు తెలంగాణ జాతి పిత కేసీఆర్ గారు ఏ ముఖ్యమంత్రి చేయని ఘనకార్యాలు మన ఆర్యవైశ్యుల కోసం చేస్తుండు, మన అభివృద్ధి కోసం చేస్తుండు. మొన్న జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో 11 మంది ఆర్యవైశ్యులకు చైర్మన్ పదవులు, 9 వైస్ చైర్మన్ పదవులు, 1 డిప్యూటీ మేయర్ పదవి. మొన్ననే మీకు అందరికీ తెలుసు, కోలేటి దామోదర్ గారికి, బొల్లం సంపత్ గారికి ఇద్దరికి రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది. పిగల గణేష్ గుప్తా గారు నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొన్నటికి మొన్న సిద్దిపేట ముద్దుబిడ్డ మురంశెట్టి రాములు గారు కూడా టీటీడీ బోర్డు మెంబర్, ఒక హిస్టారికల్ పదవులు. ఇటువంటి పదవులను కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు కూడా మనం కళ్యాణాలు లెక్క మనం కూరలలో కళ్యాణాకి వేసుకుంటే కళ్యాణాకి ఎట్లా బయట పడేస్తారో మన ఆర్యవైశ్యులను అనగదొక్కాలని చూసారు. అటువంటి సంస్కృతిని విడనాడి ఇలా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు 5 ఎకరాల భూమి ఉప్పల్ బగాయతలో ఇవ్వడం జరిగింది, ఒక 100 కోట్ల ప్రాపర్టీ. అటువంటి జాగను అన్ని కులాలకు అన్ని మతాలకు ఇచ్చిన నాయకుడు మన వైశ్య జాతి కూడా ఇవ్వాలని చెప్పేసి ఒక కంకణబద్ధులై మనకు రాబోయే రోజులలో నల్గొండ జిల్లా త్రిపురారాం మండలం పిఎస్ఈఎస్ ఎన్నికల అనంతరం మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు మర్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మర్ల చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రవేశపెట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలే మున్సిపల్ మరియు సహకార ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయభేరి మోగించిందని తెలిపారు. త్రిపురారాం సహకార సంఘం చైర్మన్ గా ధారావత్ జయరాం, వైస్ చైర్మన్ గా నారాయణమ్మ ఎన్నికయ్యారు. అంటే 800 పైచిలుకు ఉన్నటువంటి సహకార సంఘాల్లో 800 పైచిలుకు సంఘాలని గెలిచి రైతు పక్షాన నిలబడినటువంటి ప్రభుత్వం అని చెప్పి కాదు చెప్పడం జరిగింది. ఇంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలనే టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగస్తులంతా వ్యతిరేకిస్తున్నారు, వ్యాపారస్తులు వ్యతిరేకిస్తున్నారని ఒక దుష్ప్రచారం జరిగింది. దాన్ని బద్దలు కొట్టి మొత్తం మున్సిపాలిటీలు గెలిచి టీఆర్ఎస్ పార్టీ సత్తా దాటినటువంటి విషయాన్ని అందరికీ తెలిసిందే. మరి నిన్న మొన్న జరిగినటువంటి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు కళ్యాణ్ సతీష్ గౌడ్ టోర్నమెంట్లో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఏం లేదు, నేను కూడా స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టపడతా. ఎంత ఇష్టపడతానంటే మా ఊళ్ళో గొల్లచెర్ల అంటే కబడ్డీకి మారుపేరు. ప్రతి కబడ్డీ టీంకి ప్రతి ఇయర్ కూడా డబ్బులు ఖర్చు పెట్టి నేను వాళ్ళని పంపించేవాళ్ళము. కాకపోతే ఏంటంటే ఊళ్ళో రాజకీయ నాయకులు వాళ్ళంతా ఒక రకమైనటువంటి బానిసలకు లోన్ చేసి మంచి ప్లేయర్లని ఖరాబ్ చేసింది. అఫ్కోర్స్ ఇప్పటికి కూడా మంచి టీం ఉంది. కాకపోతే కొంచెం పిల్లలు ఇప్పుడు ఏంటంటే ఏదో పని చేసుకోకపోతే బాగుండదు కాబట్టి జాబ్లని అవన్నీ వెళ్తున్నారు. సో అట్లా దానికే. బట్ ఏంటంటే అథ్లెటిక్ అనేది ఏంటంటే మంచి బ్రాండ్ ఉంటుంది. ఏ జాబ్ కొట్టినా కానీ మనకి ఈ సర్టిఫికేట్ చాలా ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న అందరూ కూడా నా సొంత తమ్ముళ్ళ లెక్కనే భావించి చెప్తున్నా. 100% మీరు వీటికి ప్రాధాన్యత ఇవ్వండి. ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మన బాడీ ఫిట్నెస్ కూడా ఉంటుంది. ఎంత ఫిట్నెస్ ఉంటుందని అంటే అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్మల్ జిల్లాలో ఆయన నివాసంలో అట్టహాసంగా జరిగాయి. జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, అటవీ దేవాదాయ శాఖ అధికారులు, ఇతర అధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రి అల్లోలకు శుభాకాంక్షలు తెలియజేశారు. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కేక్లు కట్ చేయించి బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకల్లో భాగంగా గండి రామన్న హరితవనం పార్కులో కుటుంబ సభ్యులతో కలిసి మంత్రి మొక్కలు నాటారు. చిన్న పిల్లలకు నోట్బుక్స్, పెన్సిళ్లు అందజేశారు. చిన్న హ్యాపీ బర్త్డే టు యు. తిరుపతి కొంచెం వెనక రైట్. సాయి 3 members.
దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి మహాశివరాత్రి ఉత్సవాలను ఈ నెల 20వ తేదీ నుండి 22వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను 1,52,00,000 రూపాయల ఖర్చుతో నిర్వహించుటకు ప్రణాళికను రూపొందించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ ఈవో కృష్ణవేణి పకడ్బందీగా అన్ని ఏర్పాట్లు చేయించారు. ఈ సంవత్సరం రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాలలో అన్ని కలెక్టర్ గారు 2 సార్లు అన్ని డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేయడం జరిగింది. దక్షిణ కాశీగా పేరొందినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం మాదిరిగా ఈసారి మహాశివరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా చేయడానికి అన్ని చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం భక్తులకి మంచి దర్శనము, మంచి ప్రసాదము, మంచి షేడ్ అంటే నీడ, మంచి వాటరు, తర్వాత మంచి సాంస్కృతిక కార్యక్రమాలు మన శివార్చనలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి, ఈ పండుగ సక్సెస్ కావడానికి వారి సహాయ సహకారాలు అందిస్తారని ఆకాంక్షిస్తున్నాను. జగిత్యాల జిల్లా కోడిమ్యాల మండలంలో పూడూరులో సింగిల్ విండో చైర్మన్ గా బండా రవీందర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా సామలపల్లి రమేష్ గెలుపొందారు. కోడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ గా మేనేని రాజనరసింగరావు, వైస్ చైర్మన్ గా గడ్డం కవిత, తిరుమలాపూర్ సింగిల్ విండో చైర్మన్ గా రాజేందర్, వైస్ చైర్మన్ గా మాదాడి సురేష్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సొసైటీలో నేను అధ్యక్షులుగా ఎన్నుకోబడ్డానికి సహకరించిన తోటి డైరెక్టర్లకు మరియు ఎమ్మెల్యే గారికి, ఓటర్లకు, తర్వాత నాకు సహకరించిన ఎంపీపీకి, జడ్పీటీసీ గారికి మరియు పూడూరు ఎంపీటీసీ ప్రభు గారికి, వీరందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఈ సంఘం ఇవాళ మనం ఏంటంటే 10 మంది కలిస్తే 100 మంది కలిస్తే ఒక సొసైటీ, 1000 మంది కలిస్తే కూడా ఒక సొసైటీ. ఓడిపోయిన డైరెక్టర్ల సహకారం కానీ, గెలిచిన డైరెక్టర్ సహకారం, పార్టీలకు అతీతంగా రైతులకు సేవలు అందిస్తా, ఏం డబ్బులు కానీ ఏం కానీ వేరే ఆశించకుండా సంఘమే ధ్యేయంగా, సంఘమే అభివృద్ధిగా పనిచేసుకుంటా 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. ఓకే, టోటల్ పోలైన వాళ్ళు 13. బ్యాట్ बैट 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 बीरवा बीरवा बैट बीरवा 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 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బంజారా హిల్స్ లో డిజైనర్ బోటిక్ ప్రారంభోత్సవం, ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రామగుండంలో ఘనంగా సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు, గోదావరి నదిలో తెప్పాలపై లాంగ్ లివ్ కేసీఆర్ కార్యక్రమం. జనగామ జిల్లాలో ఆర్యవైశ్య అనుబంధ సంస్థల సమ్మేళనం, ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. బోరబండలో విషాదం, హాస్టల్ గేటు ఊడిపడి 10 ఏళ్ల బాలుడు మృతి. వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టిన క్రూజర్ వాహనం, 2 మృతి, 10 మందికి గాయాలు.
ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.